జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే ఒకటి తీసుకొచ్చిన. బంగ్లాదేశ్ ఆర్మీ 2 ముక్కలు అయ్యేటట్టున్నది. చూడండి, భలే ఉన్నది కదా, మంచి గుడ్ న్యూస్లా అనిపిస్తుంది కదా. న్యూస్ విన్నారంటే ఇంకా బాగా మజా వస్తుంది మీకు. రోజుకు బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఈ మతోన్మాదం, ఉగ్రవాద భావాలన్నీ పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయేసి పారిపోయి ప్రాణాల అరిచేతిలో పెట్టుకొని మన భారతదేశానికి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఈ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్తో దోస్తీ చేస్తుందియా. గతంలో ఎప్పుడూ లేని విధంగా పాకిస్తాన్ నుంచి సైనిక సాయాన్ని కోరుతుంది. అటు ఇరు దేశాల మధ్య, ఏది పాకిస్తాన్కు బంగ్లాదేశ్ 2 దేశాల మధ్య కూడా రాకపోకలు పెరిగినాయి. ఏది చుట్టం సుప్పులు చూసుకున్నట్టు అమ్మ నాయన ఈడు ఆడిపోవడం, వాళ్ళు ఈడికి రావడం సాధ్యపడేట్టుగా లేదు. ఈ పాకిస్తాన్ ఆర్మీ అదేవిధంగా ఐఎస్ఐ అధికారులు బంగ్లాదేశ్ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. చూడండి, ఏ పాకిస్తాన్ వాళ్ళు అయితే ఈ బంగ్లాదేశ్ వాళ్ళను కాలి చెప్పు కింద తొక్కినట్టు ఉసురు తీసినారో అర్థమవుతుందా. ఎంతోమంది మహిళలను అత్యాచారాలు చేశారు, ఎంతోమంది పొట్టన పెట్టుకున్నారు, అంటే హత్య చేశారు. ఏది పాకిస్తాను బంగ్లాదేశ్ 2 కలిసి ఉన్నప్పుడు. అప్పుడు ఈ బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి, అంటే అప్పటికి బంగ్లాదేశ్గా ఏర్పడలే కదా, వాళ్ళు వచ్చిన అయినా కుయ్యో మరో మమ్మల్ని వాళ్ళు బతకనియడం లేదు, వాళ్ళు మమ్మల్ని చంపుతున్నారు, మమ్మల్ని కాపాడిన మహాప్రభు అని చెప్పేసి భారతదేశాన్ని వేడుకుంటే భారతదేశం వీళ్ళ పక్కన నిలబడి పాకిస్తాన్తో యుద్ధం చేసి వీళ్లకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టింది. అలాంటి పాకిస్తాన్తో మళ్ళా పోయి వీళ్ళు స్నేహం చేస్తున్నారు. అంటే వీళ్ళ ఆడవాళ్ళని ఎవరైతే అత్యాచారాలు చేసినారో, వీళ్ళ పెద్దవాళ్ళని ఎవరైతే హత్యలు చేశారో వాళ్ళతోనే పోయి వీళ్ళు దోస్తీ చేస్తున్నారు. ఇంతకంటే నీతిమాలిన బతుకులు ఒకటి ఉంటాయా? మీరు ఆలోచించుకోండి. వీళ్ళు ఏం చేస్తారు తెలిసిన, కావాలనే భారతదేశాన్ని రెచ్చగొట్టేందుకు మన దేశ సరిహద్దుల్లో వీళ్ళు మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటారయ్యా. ఇకపోతే ఈ బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులు, ఈ జిహాదీ భావజాలం ఉంటుంది, ఏది చదువుకుండే మున్నా కొడకల్లో, వీళ్ళందరూ కలిసి పాకిస్తాన్ పర్యటనకు పోయి అక్కడ ఆర్మీ అధికారులతో భేటీ అవుతారు. దేనికి అవుతూ ఉంటారు చెప్పండి? ఏదో ఒక విధంగా మనం అందరం కలిసి భారతదేశాన్ని దెబ్బతీయాలని. అంటే ఓడివుడు అన్నం పెట్టి చేయనే నరికినాడంట. ఇలాంటి వాళ్ళే ఉంటారు. అవునా కాదా? సరే, ఇక అసలు విషయానికి వస్తే బంగ్లాదేశ్లో రానున్న రోజుల్లో ఏదో పెద్ద సమస్య రాబోతున్నట్టు తెలుస్తుంది. బంగ్లాదేశ్ సైన్యంలో త్వరలోనే తిరుగుబాటు వస్తాయనే ఊహాగానాలు కూడా మొదలైనాయి. అది ఎట్టా ఏందనేది మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ప్రస్తుతం ఈ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి వకార్ ఉజ్ జమాన్ ఇతన్ని దించేందుకు కుట్ర పడినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్కు అనుకూలుడైనటువంటి, అదేవిధంగా ఈ జిహాదీ మనస్తత్వం ఉన్నటువంటి లెఫ్టినెంట్ జనరల్, వాడి పేరు వచ్చేసి మహమ్మద్ ఫైజర్ రెహమాన్ అన్నమాట. ఇతను అంటే తిరుగుబాటు కోసం అంత పథకం రచిస్తాడంటే ఆ వాతావరణాన్ని సృష్టిస్తాడు ఆయన గారు. ఈ మహమ్మద్ ఫైజర్ రెహమాను గత వారం ఈ ఢాకాకు వచ్చినటువంటి పాక్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ చీఫ్తో చర్చలు కూడా జరిపినాడు. ఈ ప్లాన్లో భాగంగా ఈ బంగ్లాదేశ్ సైన్యంలో ఉన్నటువంటి నిఘా విభాగం ఒకటి ఉంటుందంట, DGFI అని చెప్పేసి, దాని నుంచి సపోర్ట్ కోరుతాడు. మనం ఏదో ఒక విధంగా మీరు నాకు సపోర్ట్ చేయండి, ఎవరు ఈ ఆర్మీ చీఫ్ని దింపేద్దామనేసి. ఆ విధంగా ఈ బంగ్లాదేశ్ ఆర్మీ 2 ముక్కలు కాబోతుంది. ప్రస్తుతం ఈ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఈ వకార్ ఉజ్ జమాన్ గతంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అయినటువంటి ఈ షేక్ హసీనాకు బాగా అనుకూలంగా ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఆమెకు ఈయన బంధువు కూడా ఒక రకంగా. దీంతోపాటు ఈ వకార్ ఉజ్ జమాను భారతదేశం పట్ల అనుకూల వైఖరితో ఉన్నాడంట. అందుకని చెప్పేసి బంగ్లాదేశ్లోని ఈ ఆర్మీలో ఉన్నటువంటి ఒక వర్గము గట్టిగా ఏదో విధంగా చేసి అతన్ని దింపేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఈ వకార్ ఉజ్ జమాను దేశాన్ని పూర్తిగా ఈ ఇస్లామిక్ శక్తులు స్వాధీనం చేసుకోకుండా ఒక రకంగా అయితే నిరోధిస్తాడంట. కాబట్టి ఎవరైతే ఈ మత పిచ్చిగాళ్ళందరూ ఉంటారో, మత ఛాందస్వాదులు, వాళ్ళందరికీ ఇప్పుడైతే మింగుడు పడ్డంలే. కాబట్టి ఎలాగైనా సరే ఏ విధంగా అయినా కూడా గొడవలు చేసి ఆర్మీని చీల్చి ఇతన్ని ఆర్మీ చీఫ్గా దించేయాలని చెప్పేసి అందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. అర్థమవుతుందా లేదా? అది మ్యాటర్ అయితే. మిత్రులారా, ఈ న్యూస్ మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ను ఎప్పటికప్పుడు పొందడం కోసం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.